దేవుడు ఎప్పుడు కూడా సోమరిపోతులను వాడుకోడు. సోమరితనంతో ఉన్న వాళ్ళని చెప్పండి, దేవుడు ఏం చేయడు, వాడుకోడు. బలహీనులను వాడుకోడు నేను అంటల్లా. బలహీనత వేరు, సోమరితనం వేరు. కొంతమంది సోమరితనంగా ఉండి దేవుడు నన్ను పిలవాలంటే, దేవుడు నన్ను వాడుకోవాలని, దేవుడు నన్ను పిలవాలంటే దేవుడు పిలవడం. ఎలీషాని ఎన్నుకున్నాడు వైల్ హీ వాజ్ స్టిల్ వర్కింగ్. అతడు పని చేస్తున్నప్పుడు, అతడు సోమరిపోతుగా ఉన్నప్పుడు దేవుడు పిలవలేదు. లేదా ఏ పని లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు దేవుడు పిలవలేదు. అతడు ఒక పనిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మరింత గొప్ప పనిని అప్పగించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ప్యాటర్న్ మనం బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఇమాజిన్ ద కాల్ ఆఫ్ మోసెస్. దేవుడు మోషేని పిలిచాడు. మోషే మోషే నా ప్రజలను విడిపించాలి అన్నాడు. ఆ కాల్ మోషేకి ఇవ్వబడినప్పుడు మోషే సోమరిపోతుగా ఉన్నాడా, లేకపోతే ఏదైనా పని చేస్తున్నాడా? ఖచ్చితంగా పని చేస్తున్నాడు. హి వాజ్ వర్కింగ్. దేవుడు పేతురుని పిలిచాడు. పేతురు పని చేస్తూ ఉండగా దేవుడు మరొక హయ్యర్ కాల్ ఇచ్చాడు. నువ్వు ఎంతవరకు చేపలు పట్టే వ్యక్తిగా ఉన్నావు, నీవు ఏం పట్టాలి ఈ రోజు నుండి? మనుషులను పట్టాలా. అంటే పేతురు కూడా పని చేస్తున్నాడు. యు చెక్ ఎనీబడి ఇన్ ద బైబుల్, గాడ్ నెవర్ యూజ్డ్ ఎనీ లేజీ మ్యాన్. దేవుడు సోమరిపోతులను ఎప్పుడు వాడుకోలేదు.